చూడండి బాగా బీచ్ దగ్గర బయట ఫుడ్ స్టాల్స్ అండ్ పానీపూరి బేల్పూరి అందరూ ఉంటారు. అవన్నీ వాళ్ళు వేసుకున్నారు. గోవా షాట్స్ ఇవేమో లేడీస్కి సంబంధించినవి. డ్రీమ్ క్యాచర్స్ అన్నీ 20 రూపీస్. మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి కదా 20 రూపీస్ స్టాల్స్ అవన్నీ. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ బట్టలు వెరీ కాస్ట్ అండి. చూడండి ఎంత బాగుందో, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. అవన్నీ వేసుకునే వాళ్ళు. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. అవన్నీ ఉన్నాయి. స్పెక్టికల్స్, గేమ్ ఆడుకునేదానికి, లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్, చప్పల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఓన్లీ ఇవైతే 150, 200 అలా ఉన్నాయంట కాస్ట్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చి 20 రూపీస్, 30 రూపీస్. ఇక్కడ వుడ్తో చేసినవి కూడా ఉన్నాయి చూడండి. అండ్ షాపింగ్ చేయాలి అని అంటే ఎంత వెరైటీ డిజైన్స్. అవి వచ్చి బోన్స్తో తయారు చేస్తారంట. సూపర్గా ఉన్నాయి కదా. మనం కూడా ఒకసారి, ఇవైతే స్టోన్స్ అక్కడ రేర్గా దొరికే స్టోన్స్ అంట. ఎంత చక్కగా వజ్రాల్లాగా మెరుస్తూ ఉన్నాయో చూడండి. అవి ఫామ్ అవుతాయంట బీచ్లో. ఇవి వచ్చి లేడీస్కి మనకే. చూడండి మాకేం తెస్తారో ఏంటో ఈసారి మా ఆయన వచ్చిన తర్వాత ఆ వీడియోలో చెప్తాను ఏం తీసుకొచ్చారు మాకు పిల్లలకి అని అనేది. అండ్ చూడండి ఆర్ట్ అనేది చాలా బాగుంటుంది షోకి పెట్టుకోవడానికి. వాళ్ళు ఆర్ట్ చెక్కతో ఎంత బాగా చేస్తారో ఇవన్నీ మనకు తెలిసిందే కదా. జీడిపప్పులు, బాదం పప్పులు అంతా జీడిపప్పేనండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ రాస్తున్నారు చూడండి అక్కడ. అండ్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పిస్తా చూడండి ఎంత బాగున్నాయో. అప్పా నాకు అన్ని చాక్లెట్స్ కావాలి అనిపిస్తుంది కదా. పిల్లలకైతే చాక్లెట్స్ అంటే పిచ్చిగా ఉంటుంది. కానీ మన దగ్గర కంటే అక్కడ తక్కువగా ఉంటుంది అన్నమాట ప్రైస్. సో మనం మంచిగా పర్చేస్ చేయొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో చాక్లెట్స్. ఇందాక చూపించాను కదా స్టోన్స్, అవే ఇవి కూడా. ఇవి స్టోన్స్ హ్యాండ్మేడ్ అన్నీ షోకి బాగా పనికొస్తాయి. మీరు ఎవరన్నా గోవాకు ఎప్పుడు వెళ్తారో చూడడానికి నాకు కింద కామెంట్ చేయండి వెళ్ళినప్పుడు. అండ్ చూడండి గర్ల్స్కి చెప్పల్స్. మన గర్ల్స్కి ఎంత చెప్పల్స్ ఉన్నా కానీ కలెక్షన్ అసలు సరిపోదండి. నాకైతే లిటరల్గా అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. చూడండి శంఖాలు. ఇంకెవరికైనా శంఖాలంటే ఊదాలంటే ఇష్టమో లేదో చెప్పండి. నాకైతే భలే ఇష్టము. చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. అండ్ చూడండి మనం వీడియో తీసుకుంటున్నాం కదా, వీడియో తీసుకుంటున్నామని వాళ్ళు కూడా మనకి చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఇది వచ్చి వైన్స్. ఇది మన లేడీస్కి సంబంధించిందే కాదు అసలు. ఇక్కడ చెప్పాలంటే మా వారు చెప్తుంటారు అక్కడ ఏ బ్రాండ్ అయినా దొరకద్ది ఒరిజినల్ అని. అండ్ అబ్బాయిలు ఉండేవాళ్ళు వెళ్ళొచ్చు అక్కడికి. ఇది ఓన్లీ చెప్పల్స్ చూడండి. అవి వచ్చి మా బాబుకి అడిగితే 250 చెప్పారు. అండ్ ఇవి లేడీస్కి, బాయ్స్కి డ్రెస్సెస్. గోవాలో ఏంటంటే అన్నీ ఒకేలాగుంటాయి. మన దగ్గర దొరికేలాగా సూపర్ కలెక్షన్స్ అన్నీ ఉండవు. చూడండి షవర్మా. అక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అంట. చూడండి లాస్ట్ అయిపోయినట్టుంది. ఎలా కోస్తున్నాడు, చచ్చిపోయిన కోడిని కొయ్యాలా వద్దా అన్నట్టు కోస్తున్నాడు కదా ఆయన. చూడండి శనక్కాయలు గోవాలో కూడా దొరుకుతాయి. బామ్మ ఆ ప్యాకెట్ 20 రూపీస్ అంట. కీరా అండ్ ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందంట మా వారు చెప్తున్నారు. ఫుడ్కే సగం మనీ అయిపోతుంది. అందరూ చూడండి చిన్నప్పుడు మనం కోలా తినేవాళ్ళం కదా. అండ్ పానీపూరి అయితే నోన్ ఫుడ్. క్యాప్స్ బాగున్నాయి కదా. మా బుడ్డవాడికి రమ్మని చెప్పాను కానీ వాడికి సెట్ కాదని మా ఆయన తీసుకురాలేదు. మా వారి ఫ్రెండ్స్ వెళ్ళారు కదా. చూడండి వీడియో తీస్తుంటే మా ఆయన్ని గేల్ చేస్తూ ఉన్నారంట. చూడండి ఇక్కడైతే అస్సలు కళ్ళు చెదిరిపోయే ఆర్ట్ అంతా వుడ్డేనంట. చూడండి వినాయక స్వామి ఎంత బాగున్నారో, బుద్ధుడు, అందరూ లాఫింగ్ బుద్ధ ఎంత బాగున్నారో. అండ్ ప్యూర్ అది వుడ్ అంట. దానికి ఎనామిల్ పెయింట్ వేస్తే అసలు ఆర్ట్ చూడండి. ఆ వుడ్ మీద అయినా ఎంత క్లియర్ కట్గా ఇచ్చినాడో.
సూపర్గా ఉంది కదా ఆర్ట్ అనేది. మనం షోకి పెట్టుకునే వాళ్ళు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు కదా, అవి చూడండి ఇంకా సూపర్గా ఉంది. బోట్ తోలుతూ అలా శివయ్య, ఐ లైక్ శివయ్య, ఐ లవ్ శివయ్య. అసలు శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో నవ్వుతూ, అస్సలు కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. ఈ అన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడండి. అందరూ కొనే బ్యాచే కాదు అసలు అది. చూడండి ఆంజనేయ స్వామి, కృష్ణుడు ఎంత బాగున్నారో. అండ్ అవి కూడా బాగున్నాయి కదా. మనం కూడా ఈసారి ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్తే అవైతే తెప్పించుకోండి. చూడండి మా ఆయన వీడియో తీస్తుంటే ఏం కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ అన్న వాళ్ళ అవ్వకి ఆకు ఒక్క దంచుకోవడానికి అది తీసుకున్నారంట, కానీ దాంట్లో అన్ఫార్చునేట్గా పురుగు ఉంది. అలాంటి చూస్తూ ఉంటాం కదా, ఇలా ఆడిపిస్తా స్ట్రీట్స్లో, అది గోవాలో కూడా ఉందంట. షూట్ చేసి పెట్టారు మా వారు. చూడండి ఆమెతో ఎంత ఇదిగా ఆడిపిస్తున్నారో. అది మనం ఒప్పుకుంటేనే ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు, అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేయరు. అండ్ బాగా ఎంజాయ్ చేయాలి మనం అనుకుంటే అదొక ప్లేస్కి వెళ్ళొచ్చు. ఫుడ్ అయితే సూపర్ ఎక్స్పెన్సివ్ అంట. అండ్ మా ఆయన చెప్తున్నారు చపాతీ అవి తీసుకువెళ్ళండి, సో మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. మనకి ఉంటాయి కదా ఇండక్షన్ స్టవ్, తీసుకోవడం సేఫ్ అని నన్ను అడిగితే. రూమ్ రెంట్స్ కూడా 1 డేకి 2000 అంట. చూడండి ఎంత కాస్ట్గా ఉందో. బట్టలు కూడా చీప్ అంటారు, కొంచెం చీపే. అంతకుముందు కాస్ట్ ఎక్కువ ఫుడ్ అనేది. అంటే టూరిస్ట్ ఉంటారు కదా చూపించేవాళ్ళు, వాళ్ళనైతే అసలు నమ్మద్దు, వాళ్ళు డబ్బులు దోచేస్తారు. ఇలాంటి వీడియోస్కి నా ఛానల్ ఈస్మార్ట్ సింధు ఛానల్ని సపోర్ట్ చేయండి.